जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय। अन्नम्मा गारी नायकत्వం వర్ధిల్లాలి, अन्नम्मा गारी नायकत्వం వర్ధిల్లాలి। भारत माता की जय। మండలపాటి ప్రెసిడెంట్ అంతా కార్యకర్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడే సీనియర్ నాయకులు చాలా రోజులుగా ఇక్కడ పనిచేసినటువంటి నాయకులు మళ్ళీ అవసరం పడుతుంది. ముందుగా వారు కొన్ని ఇక్కడ సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాత బాలచంద్ర సుందర్ గారు తర్వాత అక్క గారు మాట్లాడతారు. రేవంత్ రెడ్డిని చూసి ఓటేసిందా మా మొత్తం తెలంగాణలో? ఇప్పుడు నరేంద్ర మోదీని చూసి ఓటేస్తున్నారు. మొత్తం నాయకత్వం అట్లాంటిది. రేవంత్ రెడ్డిని చూసి తెలంగాణ వాళ్ళందరూ ఓట్లు వేయలేదు, వాళ్ళ నాయకులను చూసి ఓట్లు వేయలేదు. కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే ఓటేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళ అహంకారంతోనే విర్రవిగి ఇట్లాంటి మాటలు మాట్లాడితే బోర్ల బొక్కల పడుతుంది. మళ్ళీ కేసీఆర్ పతే వీళ్ళకు కూడా పడుతుంది. నరేంద్ర మోదీ గారిని ఒక్క దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వారి నాయకత్వాన్ని మెచ్చుకుంటున్నారు, వారి నాయకత్వాన్ని స్వాగతిస్తున్నారు. మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఇంటి పెద్ద మంచోడు ఉంటేనే కదా ఇల్లు మంచిగా ఉండేది. ఇంటి పెద్ద మంచిగా లేకుంటే మరి ఇల్లు ఎట్లా బాగుంటుంది చెప్పండి? ఆ ఇల్లు ఆ వంశం అన్నీ చూసే ఇస్తాం. పిల్లనిచ్చేటప్పుడు ఆ వంశం ఏంది, వాళ్ళు ఎట్లా ఉంటారు, రేపు ఆ ఇంట్లోకి పోతే నా బిడ్డ ఎట్లుంటుంది, నా బిడ్డను ఎట్లా చూసుకుంటారు అన్నీ చూసే ఇస్తారు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోదీ గారిని చూసే ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థులు కంటే ఎక్కువగా నరేంద్ర మోదీ గారిని వాళ్ళు చూస్తుంది. ఆ ఇంట్లో పోతే అయినా ఇంట్లో పెద్దలంతా మంచిగా చూసుకుంటారు. ఆ వంశం మంచిది, ఆ కుటుంబం మంచిది, పేరుగల కుటుంబము, మంచిగా చూసుకునే కుటుంబము, మంచిగా ఆదరించే కుటుంబం, ఆ పిల్ల మంచిగా చూసుకుంటారనేటువంటి విధంగా ఉంటుంది. ఇంటికి పిల్లనిచ్చిన మరి ఆయన కూడా బిడ్డని ఇచ్చిండు. మరి ఏం చూసి ఇచ్చిండో తెలియదు. మరి ఒట్టి పిల్లగాని చూసి ఇచ్చిండా, కుటుంబాన్ని చూసి ఇచ్చిండా? సో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్లా అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళు ఏదో పెద్ద విశ్వాసం ఉండి ప్రజల్లో పోరాటాలు చేసి ప్రజల విశ్వాసం చూరగొని రాలేదు. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేసింది. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వారు చేస్తున్నటువంటి అవినీతి కార్యకలాపాల మీద, ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నటువంటి కక్ష సాధింపుల పైన, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం పైన, ప్రాజెక్టుల పేర్ల మీద దోపిడీ పైన, వారి భూదందాల పైన, అన్నిటిపైన అనేక పోరాటాలు చేసి ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోకపోవడం, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోవడం, మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం, పేదవారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం, దళితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం, ఇట్లా అనేక హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలని మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద అనేక పోరాటాలు చేసింది భారతీయ జనతా పార్టీ. పెద్ద ఎత్తున ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అప్పుడున్న ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకతను ప్రభుత్వం ప్రజల లోపల తీసుకురాగలిగింది. ఆ యొక్క వ్యతిరేకతను ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ అనేటువంటి ఒక నెరేటివ్ క్రియేట్ చేసి 6 గ్యారంటీలు అనేటువంటి ఒక మోసం చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు, కేసీఆర్ని ఓడించాలి కాబట్టి ఎవరో మనం ఓడించాలంటే అని చెప్పి అందరూ కూడా కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది కూడా పెద్ద మెజార్టీలతోనే కాదు, పెద్ద సీట్లతోనే కాదు, మొటామొటిగా ప్రజల యొక్క తీర్పును ఈరోజు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు అధికారంలోకి వచ్చింది. వాళ్ళు అధికారంలో ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 17 సీట్లు మాకు ఇవ్వండి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే 6 గ్యారంటీలు అమలైతేనే మాట రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ 17 సీట్లు ఇచ్చినా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? కాంగ్రెస్ పార్టీ ఉందా ఈ దేశంలో? పక్కన ఉన్న కర్ణాటకలో కూడా 28 పార్లమెంటు స్థానాలు ఉంటే
24 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉంది. అక్కడ తెలంగాణలో కూడా 17 స్థానాలు ఉంటే 10 నుంచి 12 స్థానాలు భారతీయ జనతా పార్టీ ఈరోజు గెలుచుకుంటా ఉంది. ఈరోజు కేంద్రంలో లేనటువంటి పార్టీ